మా అమ్మ బ్రతికున్నంత కాలం నువ్వే రక్షిస్తావని నమ్ముకుంది. చచ్చిపోయేంత వరకు ఎంతో భక్తితో నిన్నే పూజించింది. ఫలితంగా కష్టాలు కన్నీళ్లు తప్ప నువ్వేమీ కటాక్షించలేదు. అక్కరకు రాని నీపై భక్తి విశ్వాసాలు మా అమ్మతోనే తగలపెట్టాను. నాకిప్పుడు అమ్మ లేదు, భక్తి లేదు, భయం లేదు. నిరపరాధిని నిరూపించుకోవటానికి ఏడుపు కంటే చేతగాని ఆ గీత చచ్చిపోయింది. పాప కూపంగా తయారైన ఈ ప్రపంచం మీద ప్రతీకారం తీర్చుకోవటానికి కొత్త గీత జన్మించింది. ఇప్పుడు నీ అండదండలు ఆశీర్వాదాలు నాకు అక్కర్లేదు. ఒంటరిగానే తిరగబడతాను, పోరాడతాను, పగ తీర్చుకుంటాను. అదంత తేలిక కదమ్మా. అడుగడుగున అన్యాయాలు అక్రమాలు అడ్డుపడే ఈ దారుల్లో కాలు మోపడమే చాలా కష్టం. మీరెవరు? నన్ను గుర్తించలేదా తల్లి? 1 సంవత్సరం క్రితం పోలీసులు నన్ను వెంటాడుతుంటే ఆ పిక్చర్ కార్డ్స్ నాకు ఇచ్చానే. మీరా? అవునమ్మా. ఆనాడు నువ్వు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను. ఆ తర్వాత చాలా చోట్ల నీకోసం వెతికాను. కానీ నీ మీద దొంగతనం నేరం ఆరోపించి జైల్లో వేయించారని తెలిసింది. అవును, వాళ్ళకి నా శీలా నమ్మలేదని, వాళ్ళ అధికారానికి తల వంచలేదని దొంగతనం అంట పెట్టారు. జైలుకు పంపించి మా అమ్మను అలా చంపారు. వాళ్ళని నేను బ్రతకనివ్వనండి. నన్ను ఉరి తీసినా సరే ఆ దుర్మార్గుల్ని చంపి తీరుతాను. లేదమ్మా, చట్టంతో చెలగాటం అంత మంచిది కాదు. పైగా మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కూడా కాదు. చూడమ్మా, ఆ శేఖరం బ్రతికే ఉండాలి. కానీ అనుక్షణం వాడి గొయ్యి వాడే తవ్వుకోవాలి. వాడు ఊపిరితోనే ఉండాలి. కానీ వాడి నిట్టూర్పులు మాత్రమే మనకు వినిపించాలి. వాడు ఏడవాలి, కేకలు పెట్టాలి. కానీ ఓదార్చే దిక్కు కూడా వాడికి ఉండకూడదు. వాడు నిన్నెలా నాశనం చేశాడో నన్ను కూడా అలాగే నాశనం చేశాడమ్మా. నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. వాడి పైన పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అయితే అమ్మా, నువ్వు నా బిడ్డలాంటి దానివి. మనిద్దరి బాధ్యత, బరువు, బాధ అన్నీ ఒకటే. చూడమ్మా, నువ్వు నాకు తోడుగా ఉండు. నువ్వు తోడుగా ఉంటే మన ఆశయం సాధించి తీరుతాం. అవును, ఆ రోజు నీకు ఆ కార్డ్స్ ఇచ్చానే, ఎక్కడ పెట్టావు తల్లి? అవును, ఎక్కడ పెట్టాను? ఇదేనమ్మా, ఇదే. బియ్యానికైనా కయ్యానికైనా సమోజ్జి కావాలి. ఆ శేఖరం గాడికి మనకి మధ్య అంతస్తు పెద్ద గోడల అడ్డం ఉంది. ఇవి వీటితో ఆ గోడ కూలిపోవాలి. చూడమ్మా, నా ప్రాణాలే పణంగా పెట్టి వీటిని సంపాదించాను. ఆ రోజు నువ్వే గనక సమయానికి సాయం చేయకపోతే బహుశా మళ్ళీ నేను జైల్లో పడి ఉండేవాడిని. మన ప్రతీకార జ్వాలలు మనల్ని దహించుండేవి. వాటి వేడైనా శేఖరం గాడికి తగిలుండేది కాదు. ఇప్పుడు ఈ వజ్రాలే మన విజయానికి సరైన దారి చూపించాలి. సేఠీ, చూశారా? దేవేంద్ర భవనంలా ఉంది. ఇక్కడ అన్ని స్పెషలే, రేట్లు కూడా స్పెషలే. సేఠీ, స్వర్గంలో కాలు పెడుతున్నాం. యక్షకన్యలు, జలకన్యలు. ఓహో, దయచేయండి దయచేయండి. పశువు కూడా వచ్చింది. ఏమిటమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కాదంకుల్, వాడే హనుమాన్. సేఠీ, భక్త హనుమాన్. ఇక్కడ 1కి 50 ఆట. 50 ఏంటండి, మీరు ఒక్కటి కావాలంటే 100 వచ్చి పడతాయి. అయితే పద పద పద.
గుడ్ ఈవినింగ్ బాస్. నన్ను మర్చిపోయారా? విశ్వనాథనండి. హ్యాపీ నిన్ను మర్చిపోవటం ఏంట? రాని, మంచి అవసరం ఏదన్నా రాని. The first item of today's program is the magic show by Mr. Ramana Reddy. Sleep. 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 తర్వాత ప్రోగ్రామ్ సార్, హర్ష నీ పర్సన్ నా దగ్గర ఉండవు ఏంటయ్యా? మీరు పెద్ద మ్యాజిక్ మాస్టర్ గానీ పర్స్ ఏమిటి ముందు? నేను దొంగని కాదయ్యా స్వామి, నేనేదో మ్యాజిక్ చేసుకుని బతికేవాడిని. కావాలంటే వెతుక్కో. ఇక్కడ ఇక్కడ పెద్ద పర్సు. ఎందుకయ్యా భయపడతావు? పావు విషయం మనిషి విషయం కంటే చాలా మంచిది. నన్ను దొంగనన్నావే, ఇదేంటి? ఇదేం పని? ఇదేం పని? ఎక్కడ చెప్పు. ఎవరికి చెప్పు. ఎక్కడ చెప్పు. ఎవరికి ఇది? ఎక్కడ చెప్పు. ఎవరికి? The next item of the program is Cabaret by Kazuyawa. వాడా సేటు చూడు, పాపాల పర్వతంలా ఎలా వస్తున్నాడు. నువ్వు వాడి జేబులు ముక్కు చెవులు అన్నీ పిండి వాడి బ్రతుకు బజారు పాలు చేయాలి. సేద్జీ, మీకు పేకాట వచ్చా? ప్రపంచంలో ఉన్న పాడాటలన్నీ వచ్చు, కానీ నీలాంటి అందమైన ఆడపిల్ల తళుక్కు మందంటే అన్నీ మర్చిపోతాను, అక్కడే పడి చచ్చిపోతాను. నీకు ఇష్టమేనా? అలాగే రండి, కూర్చోండి. ఆడతాను ఆడతాను ఆడతాను
వడతాను, వడుతూ ఉంటాను. ఏమో కళ్ళు ముక్కల మీద ఉండవుగా, నీ చెక్కెళ్ళ మీద ఉంటాయి. మరీ మంచిది. ఆ? హోటల్ మూసే టైం అయింది సార్. లిల్లీ రా, మన హోటల్కి పోదాం. హోటల్కా? నాకు భయం. పర్వాలేదు, రమ్మీయగా ఆడతా, రా పోదాం. లల్లి లల్లి, నేను మంచి కుర్రాడిని కదూ? నేను మంచి అమ్మాయినే సేట్జీ. లల్లి, నా పేరు మురళి. ఒక్కసారి పేరు పెట్టి పిలవు. మురళి. అబ్బా, మరొక్కసారి. మై స్వీట్ మురళి. అబ్బా, ఎంత మధురం, ఎంత మధురం. సేట్జీ, నేను ఆడ్డానికే వచ్చాను. అవునవును, అవునవును, ఆటే చచ్చేదాకా ఆడుతూనే ఉందాం. ఎప్పుడునా? ఆ? మీ ఊరికి పోతే నన్ను మర్చిపోతారు. చచ్చా, మర్చిపోవటానికి మా ఊళ్ళో ఏముంది? కమ్మటి అమ్మాయిలా, జుమ్మనే బ్రాందీలా. మీ ఊరు స్వర్గం. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను, నీకోసమే వస్తూ ఉంటాను. మరి వచ్చే వరకు జ్ఞాపకం ఎట్లా? ఉత్తరం రాస్తారా? ఓ, రాస్తూ ఉంటాను. లేఖలు, ప్రేమ లేఖలు, లవ్ లెటర్స్. ఒకటా రెండా, బళ్ళకు బళ్ళే, వేగన్లకు వేగన్లే. ప్రియలల్లి, నా జాబిల్లి, డాళ్ళి, నేను సూరత్ నుంచి బరోడా వచ్చాను. నువ్వే నా బుర్ర నిండా నిండి ఉండటం వల్ల ఏ ఆలోచనలు, ఏ వ్యాపారాలు సరిగా సాగటం లేదు. నీ క్లబ్కు సెలవు పెట్టి నా కోసం రెక్కలు కట్టుకుని రాకూడదు? వస్తావని ఎదురు చూస్తూ ఇట్లు నీ మురళీధర్రావు. నా తీయని తేనె లలిత. ఆగస్టు 7వ తేదీకి నా స్వీట్ లల్లి దగ్గరకు వచ్చి వాళ్తున్నాను. ఒక్క నీవాడే అయిన మురళి. లాయర్ గారు, మీ క్లయింట్ ముందు మురళీధర్రావు, ఇప్పుడో వట్టి మురళి. అంటే అంటే ప్రేమ పెరిగే కొద్దీ పేరు తరిగిపోతుంది సార్. అప్పప్పప్పప్ప, ఈ ప్రేమ రకరకాల రంగులు మారుస్తుంది సార్. ఆకృతి. లలిత, నా ప్రాణమా, ఎక్కువ జీతం కోసం నువ్వు కాశ్మీర్ వెళ్తున్నావా? కానీ నీవు లేకపోతే నేను బ్రతకను. కనుక నిన్నెక్కడికే పోనివ్వను. నా హృదయంలో కట్టేసి ప్రాణంలో ప్రాణంగా దాచుకుంటాను. ఊరుకోవే, అప్పుడు చెప్తే విన్నావా? నువ్వు నాదానివి, ఎప్పటికీ నాదానివి. లాయర్ గారు, దీనికి అర్థం ఏంటి? లలితని పెళ్లి చేసుకుంటానని కాదు? ఇంకా మీకు అనుమానమా? అయితే మీరిద్దరూ ఆయన మీద కోర్టులో దావా వేస్తారన్నమాట. అబ్బే, ఆయనకు పూలమాల వేస్తాం సార్. కదిలల్లి. అయితే మీరు ఆయన బెదిరించి లొంగదీయాలని చూస్తున్నారు. బెదిరింపు కాదు సార్, పెళ్లికి పిలుస్తున్నాం. కాదంటే కోర్టుకే పిలిపిస్తాం. బ్లాక్మెయిలింగ్, ఇదంతా డబ్బు కోసం వేస్తున్న ఎత్తు. అయితే పోలీసులు పిలిపించండి. మురళీధరన్ గారు రేపు ఎన్నికల్లో నిలబడబోతున్నారు. ఇదంతా ఏదన్నా జరిగితే రేపు పొద్దున ఆయన పరువు ప్రశస్తులు ఏం కావాలి? అదే, పోలీసులు అయితే భద్రంగా తెస్తారు. అదిగో ఫోన్ నెంబర్ కావాలా? 100. వెళ్ళండి సార్. లలితాదేవి, మురళీధర్ నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. 1,00,000 సార్లు చెప్పారు. చెవిలో ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇప్పుడు కూడా అవే వినిపిస్తూ ఉన్నాయి. పెళ్లికి తేదీ కూడా నిర్ణయించారు. ఆయన స్వదస్తూతో రాసిచ్చారా? ఇవన్నీ ఆయన వ్రాసినవే. అబ్బా, ఎంత బాగా రాశారు. మై డార్లింగ్, ఓ మై స్వీట్ హార్ట్. ఊరుకోవే. లాయర్ గారు కోర్టులోనే ప్రమాణం చేసి అన్ని విషయాలు అక్కడే చెప్తుందిలేండి. నేను కోర్టులోనే పెళ్లి చేసుకుంటాను. మా తల్లి, కాస్త ఏడుపు తగ్గించు తల్లి. అందుకేగా నేను వచ్చాను. అన్ని వ్యవహారాలు పరిష్కారం చేస్తాను. మీకేం కావాలో చెప్పండి అమ్మా. పెళ్లి కావాలి. మాట తప్పినందుకు పరిహారం కింద 20,000 డబ్బు చెల్లించు. మా మురళీధరన్ గారు మాట తప్పేడే అనుకోండి, నేను ఒప్పుకుంటున్నాను. మీకు కావాల్సింది 20,000 కదా, ఇదిగో డబ్బు.
ఈ 20,000 తీసుకుని ఈ ఉత్తరాలు ఇప్పించండి. ఈ విషయం అంత తేలిగ్గా పరిష్కారం కాదు సార్. ఈవినింగ్ వచ్చి మా లాయర్ని కలవండి. ఎందుకు? వెరీ సింపుల్. డబ్బు తీసుకోండి, ఉత్తరాలు ఇప్పించండి. బ్లాక్ మెయిల్ చేశామని అప్పుడు 7 సంవత్సరాలు శిక్ష వేయిస్తారు. అంతేనా? బయటికి వెళ్ళి లాయర్ గారు ఇలా రండి. మీ సంతకాలు చేసిన నోట్ల కట్టలు ఇక్కడ వదిలేశారు, తీసుకెళ్ళండి. గీత, సంతకాల నోట్లని నీకెలా తెలుసు? సంవత్సరం జైల్లో ఉంటే చట్టం బ్లాక్ మెయిల్ అర్థం కావా? వండర్ఫుల్ మై బాయ్, వండర్ఫుల్. 3 ఏళ్ల నాటి గీతకు ఈ గీతకు సంబంధమే లేదు. నిన్ను ఎందుకు ఇలా తయారు చేశానో తెలుసా? ఆ శేఖరం కొడుకు రాజాని నువ్వు ఆకర్షించాలి, వాడి హృదయంలో తిష్ట వేసి కూర్చోవాలి. రాజా ఊటీ వెళ్ళాట. మన ఊటీ ప్రయాణం రేపే, సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, రాజా యువకుడు. ఈ వయసులో అయితేనే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. నువ్వు శేఖరానికి కోడలివై వాడి పరువు ప్రతిష్టలకు ఐశ్వర్యానికి అధికారినివి కావు.